ఒక కాలేజీలో నలుగురు స్నేహితులున్నారు. వాళ్ళకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీకెళ్ళి మర్నాడు పరీక్ష రాయకుండా తిన్నగా కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తుంటే కారు టైరు పంచర్ అయింది. దానిని తోసుకుంటూ వచ్చేసరికి బాగా అలసిపోయాము. ఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు అని కల్పించి ఒక కథ చెప్పారు. కాలేజ్ ప్రిన్సిపల్ సరే పరీక్ష వచ్చే వారంలో రాయమని చెప్పాడు. వీళ్ళు నలుగురు మోసం కబుర్లతో ఆయనని బోల్తా కొట్టించామని తెగ సంతోషించారు. తరువాత వారం పరీక్షకి సిద్ధమయ్యి వచ్చారు. వాళ్ళ నలుగురిని విడివిడి క్లాసుల్లో కూర్చోమని వాళ్ళకి ఒకటే ప్రశ్నపత్రం ఇచ్చారు. అందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి 100 మార్కులకి. నీ పేరు, ఏ టైరు పంచర్ అయ్యింది? దీనికి ఒక్కో స్నేహితుడు ఒక్కో సమాధానం ఇలా రాశారు. మొదటివాడు కుడివైపు టైరు, రెండోవాడు ఎడంవైపు టైరు, మూడోవాడు వెనుక కుడి టైరు, నాలుగోవాడు వెనుక ఎడమ టైరు అని రాశారు. ఈ కథలోని నీతి, నీకు నువ్వు చాలా తెలివైన వాడు అనుకోవచ్చు, కానీ నిన్ను మించిన వాళ్ళు ఉంటారు.